అంతర్జాతీయ హెల్త్ డేని పురస్కరించుకొని తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో దంత సంరక్షణ వైద్య నిపుణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నోటి సంరక్షణను అశ్రద్ధ చేస్తే అనారోగ్యానికి గురవుతామని తెనాల్లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల దంత విభాగపు వైద్యులు మోతీలాల్ సుజితలు తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా దంత సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యశాలకు వచ్చిన పేషెంట్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు మోతీలాల్ సుజిత మాట్లాడుతూ ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేసుకోవటం ద్వారా కలిగే ప్రయోజనాలు, చేయకపోవటం ద్వారా వచ్చే అనర్థాల గురించి వివరించారు. దంత సంరక్షణ లేకపోతే అనారోగ్య బారిన పడతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దంత విభాగపు సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మన జిల్లా వైద్యశాలలో ఇక్కడ ఉన్న పబ్లిక్కి అవగాహన కల్పించడానికి మన హాస్పిటల్లో ఉన్న దంత వైద్యులు డాక్టర్ మోతీలాల్ అండ్ డాక్టర్ సుజిత వీరిద్దరూ ఇప్పుడు మీకు మన దంత సంరక్షణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు వివరిస్తారు. అందరికీ అంటే నోటి సంరక్షణ అంటే చాలా నిశ్రద్ధగా ఉంటారు, అశ్రద్ధగా పాటిస్తారు. ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. అంటే అందరూ 2 సార్లు బ్రష్ చేయాలి అంట, 2 సార్లు ఎందుకండి అంటారు. కానీ నోటి సంరక్షణే చాలా ముఖ్యమండి. ముందుగా పళ్ళు చిగుళ్ళు బాగుంటేనే మనం ఏదైనా తినగలం, ఏదైనా తాగలం, ఏమైనా చేయగలం. ఇప్పుడు నోట్లో చిన్న పుండు వచ్చింది అనుకోండి, మనం తినగలమా? లేదు. చిగుళ్ళు మంట పడుతుంటే ఏమన్నా తినగలమా? లేదు. పళ్ళు లూజ్గా ఉంటే బాగా నొప్పులు వస్తాయి, ఏమీ తినలేదు. చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి, పళ్ళు ఊడుతుంది, బాగా నొప్పిగా ఉంటే తినలేకపోతున్నాం, అసలు ఆహారం కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అని. అందుకని ముందుగా అందరూ ఏం అలవాటు చేసుకోవాలంటే 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది ముందుగా అలవాటు చేసుకోవాలండి. పొద్దున ఒకసారి, పొద్దున్నే లేవగానే బ్రష్, మన నాలిక శుభ్రం చేసుకోవాలి, కన్ క్లీనింగ్ చేసుకోవాలి. తర్వాత నిద్రపోయే ముందు, ఆహారం తీసుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఒకసారి లైట్గా బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా చాలా మందికి తెలియదండి, మౌత్ వాష్ కూడా వాడాలి. మౌత్ వాష్ చాలా మంది వాడరు. మౌత్ వాష్ వాడకుండా గాలి పట్టుకొని చాలా మంది మా దగ్గరికి వస్తారు. అది క్లీనింగ్ చేయించుకోవాలండి. అంటే 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. ప్లస్ మౌత్ వాష్ మీకు బయట